నాకు తెలియకుండా నాతో ఎవరో ట్రావెల్ చేస్తున్నాడు. కంటికి కనిపించకుండా చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. అంటే ఇన్ని రోజులు ఇన్ని చేసింది ఇన్ని రోజులు నాకు తెలియకుండా ఇవన్నీ అసలు ఎస్ నువ్వే చేశావు. ఇప్పుడు వరకు నీకు తెలియకుండా నీకు స్లీప్ వాక్ డిసార్డర్ ఉంది. ఇట్స్ అ షాక్. నీ లైఫ్లో జరిగినవన్నీ చెప్తుంటే నాకే షాకింగ్గా ఉంది. రెగ్యులర్గా స్లీప్ వాక్ అంటే మనకి ఎవరో చెప్తుంటే వినడం లేదా టీవీలో కామెడీగా చూడడం వరకు తెలుసు. జనరల్గా ఇందులో స్లో వేవ్ స్లీప్ అని, నాన్ ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ అని, స్లీప్ అండ్ డీప్ స్లీప్ అని చాలా స్టేజెస్ ఉన్నాయి. ఈ స్లో వేవ్ స్లీప్లో ఎనీథింగ్ ఇస్ పాసిబుల్ ఇన్ దిస్ స్టేజ్. యూ కెన్ డాన్స్, డూ కుకింగ్, డ్రైవింగ్, బాత్రూమ్కి వెళ్ళడం, నీకు నచ్చిన హీరోలా నచ్చిన పర్సన్లా బిహేవ్ చేయడం, ఎనీథింగ్. అండ్ సో యూ కెన్ డూ ఇన్ దిస్ స్టేజ్. నువ్వు ఫీల్ అయ్యి ఏదైనా చెప్పాలనుకున్నది భయపడి చెప్పలేకపోతే ఈ స్టేజ్లో చెట్టునో పిల్లర్నో ఆ మనిషిలా ఊహించుకుని చెప్పడం చేస్తుంటాడు. ఈ స్లీప్ వాక్ స్టేజ్లో మన విన్నది చూసింది గుర్తుపెట్టుకునే పెద్ద మెథడు యాబ్సెంట్. మనకి ఆర్డర్ ఇచ్చే చిన్న మెథడు యాక్టివ్గా ఉంటుంది. అందుకే జీరో మెమరీ. యాక్చువల్లీ పక్క దేశాల్లో ఈ స్లీప్ వాక్లో జరిగినవి చూస్తే నువ్వు షాక్ అవుతావు. ఇతని పేరు ఫాల్టర్, యుఎస్. ఇతనికి స్లీప్ వాక్ డిసార్డర్ ఉంది. ఇతని వైఫ్ వేరే వాళ్ళతో ఇల్లీగల్ అఫైర్ పెట్టుకుందని స్లీప్ వాక్లో తన వైఫ్ని నైఫ్తో పొడిచి తనే ఎస్టీడీ బూత్ నుంచి పోలీసులకి కాల్ చేసి పక్కన పార్క్లో పడుకున్నాడు. పోలీసులు వచ్చారు, చెక్ చేశారు, మర్డర్ జరిగింది. కాల్ వచ్చిన ఎస్టీడీ బూత్కి వెళ్ళారు. పక్కన ఉన్న ఫాల్టర్ని చూసి లేపారు. 1 అవర్ తర్వాత ఫాల్టర్ లేచి షాక్గా నేను ఇక్కడ ఉన్నా ఏంటి, ఈ కత్తేంటి అని షాక్ అయ్యాడు. చేసింది ప్రతిదీ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. అందరూ చూసి షాక్ అయ్యారు. తను స్లీప్ వాక్లో చేశాడని ప్రూవ్ అయింది.